హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎజైటైన్మెంట్స్. యా, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న స్టెప్ చేసుకుందామా. నా స్కూల్ డేస్లో మేము స్టాండర్డ్ అటెన్షన్ చేసేవాళ్ళం. స్టాండర్డ్ అటెన్షన్. సో ఆ టైంలో నాకు ఒక చిన్న స్టెప్ గుర్తొచ్చేది, అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరైతే డ్యాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, చిన్నపిల్లలు ఎవరైనా సరే, చిన్న బేసిక్ స్టెప్స్తోనే స్టార్ట్ చేయండి. ఇది చాలా బేసిక్ స్టెప్. సో ప్లీజ్ నేర్చుకోండి. అందరూ ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారండి. మనం చేసే పనిలోనే చాలా డ్యాన్స్ ఉంది. సో చిన్న స్టెప్ నేర్చేసుకుందామా? ఓకే, మనం ఏం చేస్తాం? స్టాండర్డ్ రైట్ లెగ్ మాత్రమే మూవ్ చేస్తాం. అటెన్షన్. సో ఈ మూమెంట్ని నేను చిన్న ఆల్టర్నేట్ చేస్తాను. ఎలా? స్టాండర్డ్ రైట్ లెగ్, అటెన్షన్ అన్నప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి జాయిన్ చేస్తాను రైట్ లెగ్తో. అటెన్షన్. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి నేను ఫస్ట్ రైట్కి వచ్చాను కదా, ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్ళాలి. ఎలా వెళ్తాను? లెఫ్ట్ లెగ్తోనే వెళ్తాను. లెఫ్ట్కి మళ్ళీ స్టాండర్డ్ మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్ లెగ్ని తీసుకొస్తాను. అటెన్షన్. అర్థమైందా? క్లియర్ అయిందా? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? స్టాండర్డ్ అటెన్షన్ ఎలా చేస్తాం? స్టాండర్డ్ అటెన్షన్. అది ఇదే స్టెప్ని మనం ఒకే లెగ్ కాకుండా 2 లెగ్స్తో చేద్దాం. స్టాండర్డ్ అటెన్షన్. రైట్కి వెళ్ళేటప్పుడు రైట్ లెగ్ ఫస్ట్, తర్వాత లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లెగ్ ఫస్ట్, రైట్ లెగ్ నెక్స్ట్. 2 కంబైన్ చేస్తాం, 2 డివైడ్ చేస్తాం. సో రోజు 5 minutes. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వీడియోని రిఫర్ చేస్తారా? రోజు ప్రాక్టీస్ చేయండి. ఈ స్టెప్తోనే మనం చాలా డిఫరెంట్ స్టెప్స్ వేస్తాం. ఇదొక స్టెప్. ఇలా చాలా టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ వేయచ్చు. సో మీకు ఇలాంటి వేరియేషన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కింద కామెంట్స్లో నాకు ఈ వెరైటీస్ చెప్పండి. అంటే నెక్స్ట్ వీక్లో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.